పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనమాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లుండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చెయ్యుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చెయ్యని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేయుదమని మనిరి. చాలు. అందరూ తలలు వంచండి. వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుడు తన విలువైన శ్రేష్టమైన తన వాక్కుని మనకు అనుగ్రహించి మనల్ని బలపరుచున్నట్లు అందరము ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆశతో వచ్చిన నీ పిల్లలందరినీ నీ వాక్యము చేత బలపరచండి, తృప్తిపరచండి. నీ వాక్యము ఎంతో గొప్పది. నీ వాక్యమే బలపరిచేది. నీ వాక్యమే మాకు ఉజ్జీవాన్ని ఇచ్చేది, జీవమునిచ్చేది, శక్తినిచ్చేది నీ వాక్యము. ఇప్పుడు నీ గొప్ప కార్యం మా జీవితంలో జరిగించండి. పరిశుద్ధాత్ముడా, మీ సహాయము కొరకు వేడుకుంటున్నాను. నిలబడిన నేను ఒట్టివాడిని ప్రభువా, నువ్వు గొప్పవాడివి. నీ మాటలు మాకు జీవమనిస్తాయి కనుక నీ మాటల చేత మమ్మల్ని అందరినీ దర్శించి మాలో నీ కార్యము చెయ్యమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. ప్రభు మళ్ళందరినీ కాపాడి ఈరోజు ఆయన యొక్క సన్నిధానంలో చేరి సర్వోన్నతుడైన దేవదేవుని నామాన్ని ఘనపరచుటకు, ఆయన్ని మహిమపరచుటకు సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ చక్కటి అవకాశం ఆయన పిల్లలమైన మనందరికీ దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా మనమందరము దేవుని మాటల్ని ధ్యానం చేసుకుందాము. చదువుకున్న వచ్చిన భాగంలో ఈ సందర్భమంతా కాస్త సుపరిచితమైన యొక్క సందర్భమే ఇది. ఇక్కడ ఒక తేటగా ఒక విషయాన్ని ప్రస్తావించబడింది. 12వ వచనాన్ని చదువుతున్నాను. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరు నా తండ్రి ఇంటికి నీ ఉపకారము చేసి నాకు నిజమైన ఆనమాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రు వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించున్నట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణము చెయ్యుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చెయ్యని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణములమిచ్చిదమని యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసితమనిరి. చాలు. ఈ వచ్చిన భాగాలలో మనము గమనించినట్లయితే ఒక చిన్న మాటని మనం నేర్చుకోవచ్చు.
అదేమిటనంటే ఉపకారమునకు ఉపకారము. ఏంటి చెప్పండి? ఉపకారమునకు ఉపకారం. రాహాబు అనబడిన ఆమె వేగుల వారితో ఇలా అంటుంది, ఏమనంటే, నేను మీకు ఉపకారము చేసి తిని కనుక మీరు నాకు ఏం చెయ్యండి? ఉపకారము చెయ్యండి. ఈ రోజుల్లో మన అందరము కూడా ఆయా సందర్భాలలో ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భములో ఉపకారం అనేది చేస్తారు కదా. పొందుకునే ఉంటారు. మీరంతా పొందుకోలేదా? ఎప్పుడైనా ఎవరైనా ఉపకారం చేశారా? మీకు చేశారు. ఆ ఉపకారము పొందినప్పుడు మనం చాలా సంతోషపడతాం. ఏమని చెప్పండి? పలానా వాళ్ళు నాకు ఎంత ఉపకారము చేశారు. అది బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కొన్నిసార్లు నా డాక్టర్లో అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఏదన్నా ముఖ్యమైన నాయకులు అవ్వచ్చు. ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక విధంగా ఉపకారాన్ని మనము చెప్పండి పొందుకుంటాం. కొన్నిసార్లు ప్రభుత్వ పథకాల ద్వారా కొన్ని ఉపకారాలు చెప్పండి పొందుకున్నారా లేదా? పొందుకున్నారు. పొందుకున్నప్పుడు కొంతమంది చాలా సంతోషపడతారు. అలాంటప్పుడు కొన్ని వస్తువులు కొనుక్కుంటారు. అండి కొన్నిసార్లు నాకు చెబుతూ ఉంటే, పలానా ఎలక్షన్ టైంలో ఇచ్చిన డబ్బులతో వాషింగ్ మిషన్ కొనుక్కున్నామండి, ప్రార్థన చేయండి అన్నారు నన్ను. అలాగే కొన్నిసార్లు కొంతమంది రకరకాల ఉపకారాలు ఏం చదువుతారో చెప్పండి పొందుకుంటూ ఉంటారు కదా. చాలా సంతోషంగా ఉంటుంది ఏం పొందినప్పుడు. మరి మనం కూడా ఉపకారం చెయ్యాలా అక్కర్లేదా? పొందుకునేటప్పుడు ఉన్నంత ఉత్సాహం చెప్పండి ఉంటుందా? ఉండదు. పొందుకునేటం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ చేయటం మాత్రం చాలా కష్టం. కానీ దేవుని వాక్యంలో ఒక ఆమె గురించి ఇక్కడ రాయబడింది. ఆమె పేరు ఏం పేరు? రాహాబు. ఈమె యెరికో పట్టణ వాసి. ఆ ప్రాంతములో చాలా పెద్ద ప్రాకారం ఉంది. వాళ్ళ యొక్క పట్టణము చుట్టూ ఏం చేసుకున్నారు? దిట్టమైన ప్రాకారం కట్టుకున్నారు. ఆ ప్రాకారం కూడా చాలా వెడల్పైన ప్రాకారం. 2 రథాలు ఒకసారే ఏం చేయగలవంట? నడవగలవు. అంత వెడల్పైన ప్రాకారాలతో కట్టుకున్నారు. శత్రువులు ఎవరైనా ఒకవేళ యెరికో మీదకి దాడి చేసినా ప్రాకారపు తలుపులు వారు వేసేస్తే వారు బయట ముట్టడి వేయాలి తప్ప లోనకి ఎట్టి పరిస్థితిలోనూ రాలేరు. ఆ ఎత్తు ఎక్కలేరు. అంత వెడల్పైన దారిని కోల్చటం ఎవరి వల్ల కాదు. అంత గొప్ప రాతి కట్టడాలతో అంత పెద్దగా ఏం చేయబడిని? కట్టబడిని. అలాంటి గోడ మీదే ఈమె ఒక ఇల్లు, ఒక చిన్న గుడారం వేసుకుంది. ఎవరం పేరు? రాహాబ్. ఈమె వృత్తి మీకు తెలుసు కదా అండి. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఆమె జీవిస్తుంది. రోజున వేగుల వారు యెరికో పట్టణానికి కూడా వేగు చూసి రావడానికి ఏం చేశారు? యెహోషువ గారు పంపినప్పుడు వాళ్ళు వెళ్ళారు. పొద్దున్నే తలుపులు తెరిచినప్పుడు ఈ వేగుల వారు లోనకు వచ్చారు. వచ్చిన తరువాత వారికి అర్థమైంది, ఎవరో కొత్త మనుషులు మన ఊళ్ళోకి అడుగు పెట్టారు. వాళ్ళు మన వేగు చూడడానికి వచ్చిన వారు ఉంటారు. ఏమైనా వాళ్ళని పట్టుకుని మనం చంపేద్దాం అనుకున్నారు వాళ్ళు. ఆ సమయంలో వాళ్ళు ఎతుకుతున్నారని తెలిసి వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తే ఆ ప్రాకారం మీద గుడారం వేసుకున్న ఆమె ఇంట్లో దూరారు. ఎవరో ఆమె వెంటనే వీళ్ళ సంగతి తెలుసుకుని గబగబా తీసుకువెళ్ళి, అయ్యా మీరు ఇక్కడ కాదు, మిద్దె ఎక్కండి అని మిద్దె మీదకి తీసుకెళ్ళి జనప కట్టలు కాస్త ఎదరా పెట్టి వెనకాల వాళ్ళని ఏం చేసింది?
వచ్చింది. వీళ్ళు దాచబడిన తరువాత వాళ్ళు వచ్చి, ఏరమ్మ మీ ఇంట్లోకి వచ్చినట్టున్నారు మనుషులు, మన ఊరిని నాశనం చేయడం చూస్తున్నారు, ఆ మనుషులు ఇక్కడ ఉంటే నాకు చెప్పు, లేకపోతే నేను బతకనివ్వన్నారు. ఆ మంది చూడండి మా ఇంటికాడ ఎక్కడ ఎవరో లేరు, మొత్తం అంతా ఏం చెయ్యండి ఎదుక్కోండి. వాళ్ళు వచ్చారు, ఈ దారిని ఏమైపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, మాకు తెలియదు అన్నారు. ఎవరో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చిన వారు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు పాపం ఎతుకుతూ ఉండగా గబగబా వెళ్ళండి, లేకపోతే ఈలోగా దాటి వెళ్ళిపోతారంటే తొందరగా వాళ్ళు బయటికి వెళ్ళి ఎత్తుకులాట్లో పడ్డారు. ఈమెమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె మాట్లాడిన మాటలు చూస్తుంటే భలే ఆశ్చర్యం వేసింది నాకు. ఆమె యేసు ప్రభువును గురించి, లేఖనాలను గురించిన విషయాలు ఎప్పటి నుంచో చదువుకున్నవాదేమీ కాదు. కానీ ఆమె మాట్లాడిన మాటలు మీకు కొన్ని చూపిస్తాను చూడండి. దేవుని వాక్యంలో మీరు చదివితే 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఎంత మాత్రము ఉండదు. చాలు. ఈమె ఒక వేశ్య అయినప్పటికీ కదా, ఒక అన్యురాలైనప్పటికీ, ఈ యొక్క యెరికో పట్టణములో దేవుణ్ణి సేవించేవారు ఎవరో లేనప్పటికీ, వారు రకరకాల దైవములను ఆరాధించువారైనప్పటికీ, ఆమె ఎవరి గురించి విందంట కదా, అయ్యా మీ దేవుడు చాలా గొప్ప దేవుడు, పైన ఆకాశమందుకి కానీ క్రింద భూమికి కానీ ఆయన ఎవరో దేవుడే. ఏ గ్రంథములో చదివింది? ఎక్కడ చదివింది? ఎవరు నేర్పారు? ఆమె ఏమన్నా ఒక ఆధ్యాత్మిక చింతన కలిగిందా? భగవంతుడు ఆమెకి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి, మంచి సౌందర్యాన్ని బట్టి ఏమండి విచ్చలవిడిగా తిరిగి జీవితం అంటే ఇదే అనుకుని బ్రతుకుతుంది ఎవరో కదా. చాలా దుర్భరంగా జీవిస్తున్న తన జీవితంలో ఏమాత్రము దైవ చింతన లేదు. కానీ ఆమె ఒక జనాంగాన్ని నడిపిస్తున్న దేవుని గూర్చిన మాటలు ఆ నోట ఈ నోట ఉంది. అంతే. గొప్ప సమూహం అంట ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు ప్రయాణమై ఏం చేస్తున్నారు, వస్తున్నారు. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వాళ్ళ దేవుడు వాగ్దానము చేశాడు. ఆ దేశానికి వారు వారసులంట. మరి అలాంటి యొక్క గొప్ప జనాంగానికి గొప్ప దేవుడు ఏమై ఉన్నాడు, తోడై ఉన్నాడు. ఆయన వారి పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. వారిని అడ్డు చెప్పిన ఐగుప్తీయులందరికీ చాలా కఠినమైన శ్రమలో ఎదురై వారిని ఇబ్బంది పెట్టిన ఐగుప్తీయులలో ప్రతి జ్యేష్ఠుడు ఏమైపోయాడు, చచ్చిపోయాడు. అమ్మో, వారి దేవుడు చాలా గొప్ప దేవుడు. ఫరో అంతటి వాడు ఆగలేదంట. గొప్ప గొప్ప రథాలు, ఐగుప్తు యొక్క రథాలు ఎర్ర సముద్రంలో పోయినాయి. దేవుడే వారికి సముద్రాన్ని ఏం చేశాడంట, పాయలుగా చేసి నడిపించాడు. పగల వాళ్ళకి మేఘస్తంభం ఉందంట, రాత్రి వారికి అగ్నిస్తంభం. బండలో నుంచి దేవుడు వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నాడంట. ప్రతిరోజు వారికి మన్నాన ఆహారాన్ని. హల్లెలూయా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక సంవత్సరం కాదు కదా, కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. వీళ్ళని ఎవరు అడ్డుపడితే వాళ్ళ మీద గొప్ప జయము దేవుడిస్తున్నాడు. ఆ రోజుల్లో గొప్ప రాజులుగా పేరుగాంచిన ఓగు, సీహోను అనబడిన వారు కూడా వీరి చేతిలో ఏమైపోయారు, హతమైపోయారు. ఇది కూడా తెలుసుకుంది. అయ్యా,
మీ దేవుడు చేస్తున్న కార్యాలు వింటూ ఉంటే మా గుండెలు ఏమైపోయినాయి అంట. హల్లెలూయా. ఎవరు చెప్పారు చెప్పండి? ఆమెలో చెబుతుంది. ఆ వచ్చిన మనుషుల్ని లోన పెట్టి వాళ్ళతో చెబుతుంది, అయ్యా మీ దేవుడు చేస్తున్న కార్యాలు చూస్తూ ఉంటే మా గుండెలు ఏమైపోతున్నాయి. ఏంటి, ఇన్ని లక్షల మందికి ఎలాగూ ప్రతిరోజు ఆహారం వస్తుంది, నీళ్లు వస్తున్నాయి, వీళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా నడుస్తున్నారు, గొప్ప గొప్ప రాజులు వీళ్ళ చేతిలో ఏమైపోతున్నారు. మా ఊరు గొప్పదే, మా ఊరు ప్రాకారాలు గొప్పవే, కానీ మీ దేవుని ముందు మా ఊరు గొప్పదేమి, మీ దేవుని ప్రభావం ముందు మా గోడలేమి ఆగేవి కావు. అయ్యా మీకు ఉపకారం చేశాను కాబట్టి నాకు, నా తండ్రి ఇంటికి, నా అన్నదమ్ములకి మీరేం చెయ్యండి, ఉపకారము చెయ్యరా అని ఏం పడుతుంది, అదే పడుతుంది. హల్లెలూయా. అసలు ఆమెకి తెలిసినంత చెప్పండి, మనకి తెలుసా? ఎవరికి? ఆమె నమ్మేసింది దేవుని ప్రభావాన్ని. ఎవరు? ఆమె దేవుని ప్రభావాన్ని గుర్తించింది, దేవుని శక్తిని గుర్తించింది కదా. ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఆయన ఎలాంటి దేవుడు అంటే, పైన ఆకాశమంతటికి ఆయన దేవుడు అంటే, భూమి మీద ఉన్న అందరికీ ఆయన ఎవరో. హల్లెలూయా. ఎప్పుడైనా మీ దేవుడు ఎవరని అడిగితే ఏం చెప్పారు మీరు? మీ దేవుని గురించి ఏం మాట్లాడారు? యేసు బాబా మంచి దేవుడే, గొప్ప దేవుడు అన్నారా? మా దేవుడు ఎవరనుకున్నా తెలుసా? ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ, పైన ఆకాశం ముందు ఉన్న వారందరికీ చెప్పరా మరలే. ఆయన ఎవరో? దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన ప్రభువు. మేము ఆరాధించే దేవుడు చాలా గొప్ప. హల్లెలూయా. అలాగూ ఏం చేయగలగాలి చెప్పండి? ఈమె అసలు నేను యేసు బాబు, నేను దేవుడు ఏంటో నాకేం అవ్వలేదు, తెలవలా, నాకు దేవుడు గీవుడు నాకు అనవసరం, ఏదో వచ్చారు దాశాను, ఏమన్నా ఏం చేయండి. ఏమండి, ప్యానాలతో బతికిచ్చాను కదా, మీ దగ్గర ఏమన్నా తెచ్చారా, ఇవ్వండి అందా. అలా అయ్యా మీ దేవుడే పైన ఆకాశానికి దేవుడు కదా, మీరే ఈ పట్టణాన్ని జయిస్తారు మాకు తెలుసు, ఇంత గట్టిగా కట్టిన ప్రాకారాలు ఉండవు తెలుసు, మా పట్టణం వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు మా పట్టణాన్ని కాపాడలేవని తెలుసు ఎవరికి. కానీ మీరు మాత్రం మాకు, నా ఇంటికి ఏం చెయ్యండి, ఉపకారము. హల్లెలూయా. ఈరోజు మనం గుర్తించాలి, దేవుని సామర్థ్యాన్ని తెలుసుకుంది, దేవుని ప్రజల యొక్క సామర్థ్యతను కూడా. ఈరోజు మనందరం ఏం తెలుసుకోవాలి చెప్పండి? యేసుబాబు అంటే అప్పులు తీర్చే దేవుడా చెప్పరా? కొంతమందికి చిన్న చిన్న అంచనా వేస్తున్నారు. ఎవరిని? యేసయ్య అంటే చిన్న చిన్న అంచనాలు వేసుకున్నాం మనం. ఆయన చాలా ఎవరు? గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన లేకుండా ఏమీ కలిగినవన్నీ ఆయన మూలంగానే కలిగింది. ఆఖరికి మీరు నేను కలిగించిన వాడు ఎవరో, మనందరిని సృజించిన వాడు ఎవరో, మనందరిని ఎవరు పోలికలో చేసుకున్నాడో, తన పోలికలో మనందరిని దేవుడు చేసుకున్నాడు. తన రూపాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అంతేనా? అంటే ఆయన కూడా మన పోలికలోని లోకానికి వచ్చాడు. మన పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణము, ఆయన రక్త ప్రోక్షణమే మన జన్మ కర్మ పాపములకు ప్రాయశ్చిత్తం. కోళ్ళు రక్తం చేత మనుషులు విమోచింపబడరు. మన పాపాలు పోవాలంటే చెప్పండి, మన దోషాలు పోవాలంటే ఆయన మన పోలికలో పుట్టి, అంతే కదా.
కాకి, కోతి, కోడి, గుర్రి మన పాపాలకి బలిస్తారా? అవి మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని చేయగలవా? చేసిందేమో మనమా? కోడిని చెత్తవా? లోకుగా ఉందని గొనుగో చెత్తవా? చెప్పరే. హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, గొర్రె లేక ఎడ్ల యొక్క రక్తములు మన పాపములను ఏం చేయలేవు, పరిశుద్ధపరచలేవు. ఆయనే పరిపూర్ణమైన మానవుడిగా పుట్టి కామ క్రోధ మదమాశ్చర్యములు లేని శ్రీమంతుడిగా పరిశుద్ధుడిగా జీవించి 33.5 సంవత్సరాలు పరిపూర్ణమైన మానవత్వం కలిగి మనందరి కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన కార్చిన అమూల్య రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్ర. అంతే. ఎవరి రక్తం? అందుకే లేఖనంలో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపముల నుండి, మన జన్మ కర్మ పాపముల నుండి. ఇంకా ప్రాయశ్చిత్తం ఎక్కడ? ఏ నామములోను ఏమి లేదు. ఏ నామంలో? అది యేసు నామం అంత పవర్ఫుల్ అయిందన్నమాట. పాపముల నుంచి మనల్ని ఏం చేసేది? పరిశుద్ధపరిచేది. అంతేకాదు, ఆయన నామములో గొప్ప గొప్ప కార్యములు జరిగించబడ్డాయి. పేతురు, యోహానులు దేవాలయం దగ్గర ఉన్న గుడ్డివాడిని, కుంటివాడిని, మా దగ్గర నీకు ఇవ్వడానికి వెండి బంగారాలు లేవు అన్నాడు. ఏమన్నాయని చెప్పారు రా శ్యామ? అలాంటి అలా కుదిరిద్దిరా? పెదిం బయట పెడితే మా దగ్గర ఏమి లేవు, వెండి లేదు, మాకు కలిగిందే. ఆడు ఎలా తేరు చూస్తున్నాడు, ఏదో ఇస్తారేమో అన్నట్టుగా. పేతురు ఒక చెయ్య, యోహాను గారు ఒక చెయ్య పట్టుకుని, ఇద్దరు 2 చేతులు పట్టుకుని ఒక గుంజు గుంజి నజరేయుడైన యేసు నామమున లేచి నడు అన్నాడు. తన పాదములు చీలమండలమున నరములను ఏం పొందుకున్నాయి? బలము పొందుకుని లేచి నిలిచి గంతులు వేస్తే అక్కడికి వెళ్ళాడు. హల్లెలూయా. అది ఆయన నామంలో ఉన్న శక్తి. కుంటోడిని ఏం చేసింది? బలహీన పాదాలని లేవనెత్తిన శక్తి ఎవరిదే? కుంటివారిని, రకరకాల రోగులను స్వస్థపరిచిన నామం ఏ నామం? యేసు నామమే. యేసు నామములోనే మనకి నిత్య జీవము. ఎందులో ఉంది? ఈ జీవితంతో మనకు ముగింపేమి అది. ఏ జీవితంతో? మీరేమనుకుంటున్నారు చెప్పరే? యేసుబాబు నమ్ముకుంటే ఇక్కడ శుభ్రంగా అన్నీ చక్కగా ఏమైపోతాయి, సాగిపోతాయి. అప్పుడప్పుడు అనుకుంటారు, ఏమనుకుంటారంటే యేసై నమ్ముకున్నాం, దేవుడు మాకు అన్నీ దీవించాడు. కొంతమంది అంటారు, ఆయన నమ్ముకున్న కాడి నుంచి అన్నీ బాగున్నాయండి. మాకు ఏం బాగున్నాయి? అది అన్నీ బాగున్నాయండి అని సంతోషపడిపోతారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ పైపును బాగుంటాం కాదు, అంతకంటే గొప్పది నిత్య జీవాన్ని మనకి. ఈ లోకంలో బ్రతికితే 70 సంవత్సరాలు, అధిక ఫలగం ఉంటే ఎంత? 80 సంవత్సరాలు. ఒకవేళ ఎక్కువగా బ్రతికితే, దేవుడు ఆయుష్ ఆరోగ్యం ఇస్తే ఒక 100 దాకా ఏం చేయొచ్చు చెప్పరే? మా తాతయ్య గారు కనపడుతున్నారా? 93 సంవత్సరాలు బండి అది. ఎంత తక్కువ అనుకున్నారేంటి? ఎన్ని సంవత్సరాలు? 93 సంవత్సరాలు. ఇక్కడ ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను ఏమండి. ఆ టైం దాకా మన పని ఎలాగుంటుందో. మా యేసేపు గారి చేతిలో టీ పెట్టామనుకోండి, ఇళ్ళల్లో ఊపేస్తాడు. మా తాతగారి పాలు తాగుతుంటే చూస్తాను, కప్పు కూడా ఊగదు, కొంచెం కూడా షేక్ అవదైంది. అర్థం మీకు ఇక్కడ? అంటే ఆ రోజుల్లో అలా ఉన్న బండి అండి. కానీ ఎప్పుడైనా ఈ జీవితం ఏమవ్వాల్సిందే. 80 సంవత్సరాలైనా, 90 సంవత్సరాలైనా, ఒకవేళ 100 సంవత్సరాలు బ్రతికాకైనా ఈ లోకాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెడతాం. కానీ దేవునితో మనము యుగ యుగాలు
హల్లెలూయా. నిత్యత్వం ఒకటి ఉంది, పరలోక రాజ్యం ఒకటి ఉంది, పాతాళం ఒకటి ఉంది. అక్కడ అగ్ని ఆరుదు, పురుగు, యాతనకరమైన పరిస్థితులు. ఆ పరిస్థితులు తప్పించుకోవాలంటే యేసును మన స్వరక్షకుడిగా ఏం చేయాలి? హల్లెలూయా. అది ఇక్కడ ముఖ్యమైన విషయం. అందుకనే దేవుని పిల్లలకి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? యేసయ్య మనందరికీ ఒక చక్కటి పాఠం నేర్పించాడు. రాహాబు అడుగుతున్నట్లు, అయ్యా మీకు ఉపకారం చేశాను, నాకు ఉపకారము. మన యేసయ్య ఉపకారానికి ప్రతి ఉపకారము చేసే దేవుడు. హల్లెలూయా. ఉపకారికి ఏం చేసే దేవుడు? ప్రతి ఉపకారం చేసే దేవుడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు ఆయన సహాయము, నువ్వు మొరపెడితే ఆయన నీకు ఉత్తరం ఇచ్చే, ఆయన అర్థిస్తే ఆయన నీకు సహాయం చేసే దేవుడు. ఆయన వేడుకుంటే నిన్ను కాపాడే, ఆయన బ్రతిమలాడుకుంటే నీ కుటుంబం అంతటిని. హల్లెలూయా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. రాహాబు అడుగుతుంది, అయ్యా నేను ఉపకారం చేశాను కదా, నాకేం చెయ్యండి ఉపకారము. అప్పుడు యెహోషువ ఏమండి ఆ దినాల్లో వాళ్ళతో చెప్పిన మాటలను బట్టి మనం చూస్తుంటే, ఇశ్రాయేలు యొక్క ప్రజలు యెరికో మీద దాడి చేసినప్పుడు 7 రోజులు దాని చుట్టూ ఏం చేసి తిరిగి, 7వ రోజు 7 సార్లు తిరిగి, 7ఓసారి తిరుగుతూ వారు ఏం చేశారు? బోర్లో ఏముదేరాలో 7ఓసారి బోర్లు ఊదారు. బోర ఊదుతూ ఉండగా ప్రాకారాలు దానంతటికే. హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు ఇంత గొప్ప ప్రాకారాలమయ్యి ఏమవ్వదు అనుకున్నారు. ఎన్ని రోజులు ముట్టడేసినా పర్వాలా, మాకు లోన నీళ్లు ఉన్నాయి, మాకు లోన ఆహారము ఉంది, మాకేం కొరువేమి, తిరిగితే తిరగనే మా ప్రాకారం చుట్టూ మమ్మల్ని ఏమి. కానీ వీరు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ప్రాకారాలు వాటంతటికి కూలిపోయి. అప్పుడు యెహోషువ అంటున్నాడు, మీకు ఆశ్రయం ఇచ్చారే వాళ్ళు ఎక్కడున్నారు చూడండి అన్న. అయ్యి వాళ్ళ ఇల్లు బాగానే ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. వాళ్ళు ఎల్లప్పుడూ మనతో పాటే ఉండమని చెప్పు. మనకి వాళ్ళ ఉపకారము, ఆ రోజున మిమ్మల్ని కాపాడారు కాబట్టి వాళ్ళ నిత్యము మనతో పాటు. ఈ అన్య జనులు ఎవరితో పాటు ఉంటున్నారు చెప్పండి? ఈ భయంకరమైన వ్యక్తి, విచ్చలవిడిగా తిరిగిన వ్యక్తి ఎక్కడుంటుంది ఇప్పుడు చెప్పండి? జీవితం మార్చుకుంది, ప్రభువును తన రక్షకుడిగా అంగీకరించింది, దేవుని సామర్థ్యాన్ని తెలుసుకుంది, తన నోటితో ఒప్పుకుంది, ఆయనే దేవుడు అని ఒప్పుకుంది. హల్లెలూయా. అందరిలో ఒక దేవుడు అనలేదు, అందా మనోళ్ళు అలాగంటారు. కానీ ఈమెమంది, ఆయనే ఎవరు? దేవుడు. ఆయనే నా దేవుడు అని అంగీకరించింది. ఆమె ఎవరితో కూడా ఉంది? మత్తయి సువార్తలో యేసు ప్రభు వంశావళిని చూస్తే అక్కడ ఆ వంశావళిలో ఎవరు కనిపిస్తారు తెలుసా? ఎవరుంటారు అక్కడ? ఎందుకు రహాబు చేర్చబడింది అక్కడ? యేసేపు గారు ఏమయ్యా ఏం చేస్తున్నావు? ఊగుతున్నావా? ఏంటి నా మాటలు నీకు ఊగులకట్టుకున్నాయా? జాగ్రత్త, నిన్ను ఇద్దరు నుంచే పెట్టి ప్రసంగం చేయాల్సి వస్తుంది. హల్లెలూయా. జాగ్రత్త. ఎవరైనా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఈ వచనంలో రాయబడిన మాట ఏమండి, రాహాబు ఎవరితో కూడా ఉంది? యేసయ్య ఆమె అంటరానిది, పాపాత్మురాలు అని అనలా. ఆమె మనకు ఉపకారాన్ని ఉంది. తన ఇంటి వారందరూ ఎవరితో ఉన్నారు కదా? దేవుని వాక్యంలో ఆ మాటను కూడా ఒకసారి మీకు చూపించిన చూడండి. 6వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఒకసారి కాదు, చదవమ్మా.
ఉమ్, 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 ఉమ్. చెప్పగా ఉమ్, పోయి ఉమ్, ఒకసారి 25వ వచనం ఒకసారి చదవమ్మా. 6వ అధ్యాయం 25వ వచనం. ఆ, ఉమ్, దూతలు గనుక అతడు ఆమెను ఇంటి వారిని ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతుకనిచ్చాను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించు. ఎక్కడ? నేటికి ఎక్కడుందంట? ఇశ్రాయేలుల మధ్య. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని ఎవరికి ఇచ్చాడు. ఏం చేసింది? ఏం చేసింది కదా? ఉపకారం చేసింది అంతే. ఉపకారము చేసినందుకు ఏం చేశాడు దేవుడు? ఆమెకి ప్రత్యుపకారము చేశాడు. హల్లెలూయా. మనం కూడా ఏమి నేర్చుకోవాలి ఇప్పుడు చెప్పండి? ఉపకారము చేసిన వారికి ప్రత్యుపకారము చెయ్యాలి. మన దేవుడు కూడా ఆమె ఎలాంటి వ్యక్తి అయినా ఉపకార బుద్ధి కలిగినందుకు ఆమెకి ఉపకారమే చేశాడు. హల్లెలూయా. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను. 1 సమూయేలు 24వ అధ్యాయము 17వ వచనం. యెహోవా ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. చాలు. ఇక్కడ ఎవరు ఇద్దరు కనపడతారు? ఎవరు వాళ్ళిద్దరు? దావీదు, సౌలు. సౌలు అప్పటికి రాజు, రాజ్య పరిపాలన. సౌలుకి స్వార్థం ఉంది. నా తర్వాత నా కొడుకు రాజు అవ్వాలి అని ఆలోచన ఉంది. కానీ దావీదు రాజు అయిపోతాడేమో అని చెప్పి యెషయా కుమారుడైన దావీదును చంపాలనే కంకణము కట్టుకున్నాడు. కానీ దావీదు సౌలుని పాడు చేయాలనే ఆలోచన ఎవరికి లేదు? దావీదుకు లేదు. సౌలు బాగుండాలనే కోరుకుంటున్నాడు. కానీ సౌలు రోజూ తరుముతున్నాడు ఎవరిని? ఒకరోజు దావీదు చేతికి దేవుడే అప్పగించాడు. ఎవరిని? సౌలుని. ఏం చేయొచ్చు ఇప్పుడు? చంపేయాలి కదా ఎవరిని? రోజు కుదురుగా కూర్చొనివ్వకుండా ఏడిపిస్తున్న వాడు దొరికితే ఏం చేస్తాం మనం? అయితే చెప్పరా? దొరికితే ఏం చేస్తాం? ఏ ప్రకాశే? చూస్తున్నాను ఇప్పుడు దాకా ఓపు పట్టాను. ఇక నేను ఇవాళ ఏం పట్టను, ఇవాళ అంతో తేల్చేయాలి. ఇక ఇవాళ బతకనేవు నిన్ను. వీడు బతికితే నన్ను చంపుతాడు, నన్ను చంపకముందు ఆయన చంపేస్తే ఏం వదిలిపోద్ది? దావీదు గొడవ పోద్ది. నేను ఇప్పటి నుంచి అయినా నిబ్బరంగా ఏం చేయొచ్చు, ప్రశాంతంగా ఏం చేయొచ్చు, బతకొచ్చు అని ఏం చేస్తారు చెప్పండి? కానీ దావీదు అలాగూ చేయలా. కేకేసాడు. ఇగో కత్తి ఎక్కడుంది, నీ కుర్చీ ఎక్కడుంది, ఇదిగో నీ బుడ్డి ఎక్కడుంది, నేను పంపించేస్తాను, ఎవరినైనా మనుషులు ఏం చేయి అన్నాడు. అప్పుడు దావీదు విషయంలో భయపడ్డాడంట. ఎవరో అని ఇలా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూసారు? సౌలు గారు అంటున్నాడు, ఓ రాజుగారు చక్రవర్తి అంటున్నాడు. ఏమని? నీవు నాకు అపకారమునకు ఉపకారము చేసిన వాడివైతే చాలు. ఏ మనసు ఉందంట దావీదుకి? నేను నీకు అపకారం చేస్తున్నాను, కానీ నువ్వు నాకు ఏం చేసేవాడివి? నా ఎడల నీకున్న ఉపకార బుద్ధి నీ వెల్లడి చేసిటివి గనుక నాకంటే నువ్వు ఎవరవే? హల్లెలూయా. దావీదు ఇప్పుడు ఎవరంట? ఎందుకు నీతిమంతుడు? యశ్వంత్, దావీదు ఎందుకు నీతిమంతుడు అని చెప్పాడు సౌలు రాజు గారు?
అపకారం చేసినోడికి ఉపకారం చేస్తున్నా అంట. నువ్వు చేస్తావా? ఎవరికి? అపకారం చేసినోడికి ఏం చేయాలి? ఉపకారం చేయాలి. చేస్తారా? మనదంతా పాత నిబంధన కాలం కదా. ప్రసన్న, ఏ కాలం? కంటికి కన్ను, పంటికి. ఎవరన్నా గిల్లితే చెప్పరా? గిల్లేదా? కొడితే ఒక్కోసారి కొంతమంది కొద్ది గ్యాప్ ఇస్తారు. ఒక్కొక్కళ్ళు ఎంత రెడీగా ఉంటారు తెలుసా? ఇలా అనేటట్టు అలా అనేస్తారు అంతే. దెబ్బకి అలా చేస్తేనే కానీ. ఒక్కో పిల్లలు ఉంటారు, వాళ్ళ అమ్మ వెళ్ళి మళ్ళీ వాళ్ళని కొట్టేదాకా వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు. కొట్టేటప్పటికి ఏడిపాపేస్తారు. ఏమైపోయింది వీళ్ళకి? దెబ్బకి ఏడిపోయి అన్నీ అయిపోతుంది వీళ్ళకి. ఏం పడగానే అంటే అంటే ఏంటి చెప్పండి వీళ్ళకి? అంటే శ్యామ అని కొట్టించావు ఎప్పుడన్నా? ఆడు ఇదిగేలా చేసాడు, కొడతావా కొట్టవా? ఇలా ఇళ్ళ అమ్మ వాళ్ళని కొట్టిస్తే తీరిద్దా? అప్పుడు వీడికి ఏమైనట్టు? చల్లారినట్టు. మన బుద్ధి ఏ బుద్ధి చెప్పరా? పిల్లలకే ఆ బుద్ధి వేసిందంటే పెద్దోళ్ళకి ఎంత ఇంకా కుళ్ళు బుద్ధి ఎంత ఉందో. ఇలాంటి వాళ్ళు పరలోకం పోతారా చెప్పండి? దావీదే బుద్ధి చెప్పండి. అపకారికి ఉపకారం. ఇందాకేం చెప్పాను మీకు? రాహాబు అడిగింది, నేను మీకు ఉపకారం చేశాను, నాకు ఉపకారం చెయ్యండి అని అడిగింది. ఏం చేశాను? నేను మీకు ఉపకారం చేశాను, నాకు ఉపకారం చేయండి అంది. ఇప్పుడు ఇది అపకారికి ఉపకారికి ఉపకారం చేయటం పెద్ద విశేషం ఏమీ లేదు. వాళ్ళు పెట్టారు, మనం ఇచ్చాం అంతే. అది మన సంప్రదాయం. ఏది? వాళ్ళు 2 అట్లు పెడితే 3 అట్లు పెడతాం. వాళ్ళు 3 జంతువులు పంపితే మనం 5 జంతువులు పంపుతాం. ఏది? అంతే కదా. బంతికి వెళ్ళామనుకోండి, వీళ్ళకి 1000 పెడితే రేపొద్దున ఎంత పెట్టాలి? ఆ పుస్తకం కూడా పెట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. పుస్తకంలో రాసేస్తా, ఎంత రాయమంటావు అన్నారు ఒక్కొక్కళ్ళు ఏకంగా. అండి అడిగేసి రాపిచ్చేసుకునే బ్యాచ్ అయిపోయింది. ఇక్కడ ఒక విషయాన్ని చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. అది కాదు, ఉపకారం చేసినాడు ఉపకారం చేస్తున్నాం, కానీ అపకారికి దావీదు అలాంటోడు. చూసారా? హల్లెలూయా! ఎంత గొప్ప మనసు చూడండి. మనం ఏ స్థాయికి ఎదగాలి? ఏ స్థాయికి ఎదగాలి? అపకారికి కూడా చెప్పండి ఎంతమంది చేయగలమన్న మనసు ఎవరికన్నా వచ్చిందా? ఇది నాకు సాధ్యమే అన్నవాళ్ళు కొద్దిగా చెయ్యవచ్చు కదా. జాన్పాల్ గారు లేపారు చెయ్య, ఇంకెవరు లేపుతులేదు అండి. యశబ్ గారు ఆయన అయితే నా అపకారంతోనే చంపేస్తాను అన్నాడు. చెప్పండి, మనం ఏం చేయాలి ఇప్పుడు? యేసయ్య పిల్లలంటే ఎలా ఉండాలి? అపొస్తలుల కార్యములో మనం 7వ అధ్యాయం 60వ వచనం చదువుకుంటే అక్కడ స్టెఫను అనబడిన భక్తులు కనిపిస్తాడు మనకి. ఎవరు? ఆయన రాళ్ళు చూని కొట్టేస్తున్నారంట. ప్రజ్ఞ ఏం చేస్తున్నారు? ఎవరిని? సులోమన్న స్టెఫను గారు ఏం చేస్తున్నారంట? రాళ్ళతో కొట్టేస్తున్నారు. ఆయనేమో ఆకాశము తెరవబడింది, ఇదిగో మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున ఉండి విజ్ఞాపన, ఇదిగో నేను ఆయన చూస్తున్నాను అంటాడండి. ఎవరు? వాళ్ళకి భయం కూడా వేయకుండా రాళ్ళిచ్చుకుని ఓ బాధెత్తంటే తలకాయకి తగిలేస్తుంది, కంటికి తగిలేసింది, గోబమ్మడ తగిలేసింది. అబ్బా బాబు అమ్మో అనుకుంటున్నాను ఏమన్నాడు. ఇదిగో ఆకాశం ఏమైంది అన్నాడు. అదే మీకు ఇక్కడ అలా అంటూ ఉంటే వాళ్ళు ఇంకా కుట్టేస్తూ ఉంటే ఇంకా ప్రాణం పోయే టైం వచ్చేసిందండి. ఇంకా చచ్చిపోతానని అర్థమైపోయింది. ఎవరికి? స్టెఫనుకి చచ్చిపోతానని అర్థమైపోయింది.
అర్థమైపోయినప్పుడు స్టెఫను ఇలా అంటాడు, తండ్రి ఈ పాపము వీరి మీద. హల్లెలూయా. మనమైతే మీరు ఎప్పుడన్నా అన్నారా, నన్ను ఏడిపించిన ఏడుపు నీకు ఒట్టిగా ఏమవదో, నన్ను ఎంత ఏడిపిస్తున్నావో చెప్పండి, నన్ను ఎంత బాధ పెట్టావో ఆ బాధ అంతా నీకు తగలాపోతే చూడు అంటారా? నా ఉసురు ఏమైనా నీకు నీ పిల్లలకి ఏమవుద్ది? ఒక్కొక్కళ్ళు అంటారు నా దగ్గరికి వచ్చి, పెట్టేసా శాపం పెట్టి వచ్చేసానండి. ఎప్పుడు వచ్చేసావు సూర్య? ఎప్పుడన్నా ఎవరికైనా పెట్టావా శాపం? ఎరా నేను శాపం పెట్టేస్తున్నాను అంటే ఒక్కొక్కళ్ళు. ఇవాళ ఏమైనా నా శాపం నీకేమైపోద్ది? మరి స్టెఫను ఏం పెట్టాడు? శాపం పెట్టవా? ఎవరికి పెట్టేవరా శాపమా? పెట్టలేదా? పెడతావా? అది పెడతావంటే కూడా పెదివిరుస్తున్నాడు, అంటే పెడతాను కూడా రేపొద్దునని. చెప్పండి. స్టెఫను అలా చేయలా. తండ్రి ఈ పాపము, యేసు ప్రభువారిని చెంపలు పెరిగితే, ఆయన చెంపలు పెరుగుతూ ఉంటే, ఆయన కొడుతూ ఉంటే, ఆయన హింసిస్తూ ఉంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. హల్లెలూయా. అది ఏమంటారు దాన్ని? చెప్పండి, ఏ మనసు అది? అపకారికి కూడా ఉపకారం చేయటం. దావీదు, స్టెఫను అండి, యేసు ప్రభువారిలో మీరు చూడండి ఏం చూపించారు వాళ్ళు, ఏం చూపించారు? ఏ బుద్ధి? అపకారికి కూడా ఉపకారము చేసే మనసు వచ్చిందండి. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం అలాంటి మనసు మనకి రావాలి. మన ఆత్మీయతకు, మన పరిపక్వతకు, మన ఆత్మీయ ఎదుగుదలకు సూచన ఏమిటి అని అంటే చెప్పండి, ఏ మనసు? చాలాసార్లు నాకు ఇలాంటి వాళ్ళు తగులుతారు, ఇబ్బంది పెడతా ఉంటారు. కొన్నిసార్లు దేవుని బట్టి, ఒక్కోసారి మన సౌండ్ ఇబ్బందిని బట్టి, కొన్నిసార్లు కొంతమంది అలాగ ఏం చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వ్యతిరేకిస్తూ ఉంటారు కదా. కానీ ఒక్కొక్కసారి వాళ్ళ కష్టం వస్తే మళ్ళీ ఎవరు సాయం చేయాలో తెలుసా? హల్లెలూయా. నన్ను ఇంత తిట్టాడు, వీడి సంగతి నాకు ఎందుకు అనుకోలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు చులకనగా మాట్లాడచ్చు, హేళనగా మాట్లాడచ్చు కదా. కానీ అవసరం వచ్చినప్పుడు మనము వాళ్ళకి సాయం చేయాలి. కానీ ఆ రోజున వాళ్ళు అన్న మాటలు మన మనసులో, వాళ్ళు దూషించిన మాటలు మన మనసులో, యేసయ్య చెప్పాడు, తండ్రి వారు ఏమి చేయుచున్నారు. మనం ఆత్మీయత పరిపక్వతకి అదే గుర్తు. వాళ్ళకి తెలియక అలాగ ఏం చేశారు, వాళ్ళ అవగాహన లేకుండా అలాగ ఏం చేసి ఉంటారు, దాని విలువేంటో వాళ్ళకి తెలియదు కాబట్టి అలా మాట్లాడగలిగారు అంతే. దాని విలువ తెలిస్తే వాళ్ళు అలాగో మాట్లాడగలరా కదా. మనం అది గుర్తించాలి. ప్రభు మనకు అదే నేర్పిస్తున్నాడు. దావీదులో ఉన్న మాటను చూసి, ఆ గొప్పతనాన్ని చూసి సౌలే చెప్తున్నాడు, నాకంటే నువ్వు ఎవరివే? నీతిమంతుడే. హల్లెలూయా. చూసారా, అతనికి ఉన్న ఆ మంచి స్వభావము అతని నీతిమంతుడు అని ఏం చేసింది చెప్పండి? రుజువు, సాక్ష్యము. ఇంకొక మాట మీకు అక్కడే మొదటి సమూయేలు గ్రంథంలోనే 25వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాము. 25వ అధ్యాయము 21వ వచనము. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచూ వచ్చి తినా, ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతనుకున్న వారిలో
ఒక్క మగ పిల్లనైనను తెల్లవారిపట్టుకి నేనుండా చాలు. ఇక్కడ మీరు గమనించండి, దావీదు ఏమన్నాడు? ఉపకారమునకు నాకు అపకారము చెయ్యువాడే అన్నాడు. అపకారికి ఉపకారం చేసాడు దావీదు. కానీ ఇప్పుడు వీడు ఎవరిడు చెప్పండి? ఉపకారికి ఏం చేసేవాడంట? ఇది మూడో బ్యాచ్. ఇది మొదటిదేంటి? ఉపకారికి ఉపకారం. రెండవది అపకారికి ఉపకారం. మూడవది ఉపకారం చేసినోడు కూడా ఏం చేయటం? అది ఉపకారం చేసినోడికి కూడా అపకారం చేయొచ్చా? మీరు చెప్పండి, ఏంటి ఉపకారం? నేను మేరీ గారు, దావీదు గారు ఏం ఉపకారం చేశాడు నాబాలుకి? మందలన్నీ అరణ్యంలో ఉన్నప్పుడు కాపాడాడు. రాత్రంతా దావీదు పనోళ్ళు ఏమండి వాళ్ళ మంద చుట్టూ కాపలా ఉండేవాళ్ళు. వీళ్ళు ఉన్నంత కాలం, దావీదు తన పనివారు హెల్ప్ చేసినంత కాలం నాబాలు గొర్రెలు మేకల్లో ఒక్కటి కూడా తోడేలు ఈడ్చుకెళ్ళలేదంట. ఒక్కటి కూడా. మందలు నాబాలుకి బాగా అభివృద్ధి చెందింది, చాలా విస్తరించి. అందుకు దావీదుకి కష్టం వచ్చినప్పుడు ఒక రోజు నాకు రంపాడు. నేను చాలా ఉపకారం చేశాను, నేనే కాదు నా పనోళ్ళు కూడా ఎంతో హెల్ప్. కష్టం వచ్చినప్పుడు ఎవరికి ఉపకారం చేసినోనే అర్థిస్తారు. ఏ జాస్వా, ఎవరిని అడుగుతారు సాయం? ఎప్పుడన్నా నువ్వు బండేడికి ఇచ్చావనుకో, నువ్వు వెళ్ళి మళ్ళీ ఏం చేయిస్తావు? అడుగుతావు, అంతే కదా. ఇప్పుడు బండి ఎప్పుడు ఇవ్వలేదనుకో మనము, నీ బండి ఎవరా అంటే ఇస్తాడాడు, ఎవడాడు? అర్థం మీకు ఇక్కడ? మీరు ఎప్పుడన్నా 4 రోజులు మన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళారనుకో, మీరు ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి ఏముండదు. మన ఇంటికి వచ్చిన 4 రోజులు పెట్టలేదేంటి? ఓ పూటలు తిన్నాం, ఏం పోయింది, మనం ఫీల్ అవ్వం. కానీ ఎప్పుడు మన ఇంటికాడ చేయి కడగని వాళ్ళు ఇంటికి వెళ్ళి మనం తినాలంటే ఎలా ఉంటుంది చూసారా? మనకి ఎప్పుడు ఉపకారం చేయకుండా వాళ్ళకి మనం ఉపకారం చేయాలంటే బాగోదు. కానీ దావీదు చాలా సహాయం చేశాడు నాబాలుకి. దావీదు చాలా హెల్ప్ చేశాడు నాబాలుకి. నాబాలు అభివృద్ధి చెందటానికి సీక్రెట్ ఎవరంటే దావీదు. హల్లెలూయా. కానీ అలాంటప్పుడు వెళ్ళి, బాబు దావీదు గారికి ఏదన్నా ఆహారాలు ఇమ్మన్నాడు అన్నాడు యోసేపు గారు. ఎవరికయ్యా ఏమన్నాడు ఆయన? దావీదు అన్నాడా? ఏమన్నాడు ఆయన? ఆహాహా, పళ్ళు ఊడిపోయి ఏమవుతుంది? దావీదు ఎంతో హెల్ప్. ఇప్పుడు దావీదు చేశాను కాబట్టి సహాయం అర్థించడం తప్పేమీ లేదు అని కష్టం వచ్చినప్పుడు వెళ్ళాడు. ఎవరో ఆయన అన్నాడు, నాబాలు యెషయా కుమారుడైన దావీదా ఆడెవడాడు? అసలు నేను బొత్తిగా చూసారా, తెలియదంటాం కాదు. ఏమన్నాడు? ఎవడు యెషయా కుమారుడు దావీదు? నేను బొత్తిగా ఏంటి, నేను కష్టపడి సమకూర్చింది ఏమి ఎరగనోడికి నేనేం చేయాలి వాళ్ళ అన్నాడు. ఆ వచ్చినోడికి ఎలా ఉంటుంది? ఏళ్ళ కాపలాగా సిరగతాల గొర్రెల దగ్గర. ఇదేంటి, అప్పుడేమో దావీదు దగ్గరికి కనుక వచ్చి కూర్చునేవాడు, ఇప్పుడేమో ఇలాగ అంటున్నాడా? ఇలాగ అంటాడు. సర్లే ఇటు సంగతి వెళ్ళి ఎవరు చెప్తాము? ఇంకా ఎవరితో మాట్లాడకుండా డైరెక్ట్ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? బాష్యా ఎక్కడికి? దావీదు దగ్గరికి వెళ్ళిపోయి ఏమండి గురువు గారు ఆడు ఇలా అన్నాడు, మనం ఎంత కాసాం అక్కడ గొర్రెలు కాడ, వీడు ఇలా అన్నాడు. అలా అన్నాడా అంటే మనము చేసిన ఉపకారానికే అపకారం చేస్తాడా? తెల్లారే పాటికాడి ఇంట్లో ఒక్క మగపిల్లో నుంచి చూడన్నాడు. ఎవరో ఉగ్రుడైపోయాడు. ఎవరో ఇలా అయిపోతాడన్న సంగతి నాబాలు భార్య అబీగయీలుకి తెలిసి గబగబా ఆహారాలు సిద్ధం చేసుకుని ఒంట్ల మీద వేసి పంపేసి ఆమె కూడా వచ్చేసి దావీదు కాళ్ళ మీద, అయ్యా
మొరటోడయ్యా, తెలుసు కదా నీకు, ఆడి పేరులోనే దాని అర్థం ఉంది కదా అని చెప్పి ఆ కోపాన్ని ఏం చేసింది, తగ్గించిన తర్వాత తాయితీగా అయ్యగారు పార్టీకి వెళ్ళాడు. ఎవరో ఫ్రెండ్స్ అందరిని వేసుకుని మంచి గొర్రెలు కోసుకుని పార్టీ పెట్టుకున్నాడు. ఆ పార్టీ అంత అయిపోయాక తిని తాగి వచ్చాడు. వచ్చిన తర్వాత మొత్తం అంతా దిగిందంట. ఎవరికి? మొత్తం అంతా దిగిపోయాక అప్పుడు వెళ్ళి అబీగయలు, నువ్వు ఏమన్నావో దావీదుతో, దావీదు మనుషులు వస్తే ఏమన్నావో, ఇలాగ అన్నావో, ఇప్పుడు దావీదు కోపం వస్తే ఏమవుద్దో తెలుసా అన్నాడు. అంటే అలాగ ఆ మాట వినేటప్పటికి ఒక్కసారి గుండె ఏమైపోయిందంటే తెలుసా, రాయి అయిపోయిందంట, కొట్టుకుంటూ ఆగిపోయింది. అలా కళ్ళు వదిలేశాడు. ఎవరో తర్వాత దేవుడు మొత్తాడంట. 10 రోజుల వరకు అలా బాధపడి ఏమైపోయాడనందో తెలుసా? 37వ వచనం చదవండి. భయము చేత గుండె పగిలి అతను రాతి వలె బిగుసుకుపోయెను. 10 దినముల తరువాత యెహోవా నాబాలును మొత్తగా ఏమైపోయాడు చూసారా? ఇతనికి ఏ బుద్ధి చెప్పరే అండి, ఉపకారికి ఇది అంత ప్రమాదం చూసారా? అప్పుడప్పుడు కొంతమందికి ఇలాంటి జబ్బు ఉంటుంది. ఉపకారం చేసిన వాళ్ళకి ఏం చేస్తారా శ్యాము? అపకారం చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇప్పుడు 3 రకాల ఉపకారాలు గుర్తు చేశాను మీకు. ఎన్ని రకాలు? మొదటిది ఏంటిరా? ఉపకారికి ఉపకారం చెయ్యటం, ఇది ధర్మం. రెండవది అపకారికి ఉపకారం చెయ్యటం. మూడవది ఉపకారం చేసిన వాడికి అపకారం చేయటం. చూసారా? మీరు గమనించండి, ఇందులో ఏది మంచిది చెప్పండి? అపకారికి కూడా మనం ఉపకారమే చెయ్యాలి. ఉపకారికి కూడా ఉపకారమే చెయ్యాలి, కానీ ఎప్పుడు అపకారము చెయ్యకూడదు. దావీదులో అలాంటి స్వభావాన్ని చూస్తాం మనం. ఒక రోజున దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత కూర్చొని తాయితీగా, సౌలు కుటుంబములో శేషించిన వాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు సౌభాగ్యం గారు. ఎవరిని? సౌలు కుటుంబములో శేషించబడిన వాడు ఎవడైనా ఉన్నాడా అన్నాడు. సౌలు చచ్చిపోయాడు. వాళ్ళ కొడుకు యోనాతాను కూడా యుద్ధంలో ఏమైపోయాడు? చచ్చిపోయాడు. కానీ వాళ్ళ కుటుంబంలో శేషించినోడు ఎవడైనా ఉన్నాడా అని. అప్పుడు ఎతికి ఒకడు అన్నాడు, అయ్యా ఒకడు ఉన్నాడయ్యా, మెషిబోషెత్ అని ఒక అవుటోడు ఉన్నాడయ్యా, వాడిని తీసుకురండి అన్నాడు. చాలా దూరాన్ని ఉన్నాడయ్యా, లోదేబార్లో ఉన్నాడయ్యా, మాకీర్ ఇంటికాడు ఉన్నాడయ్యా, రే ఎక్కడున్నా పర్లని తీసుకురండి రా అన్న. వాడిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి దావీదు దగ్గర పెడితే వాడు దావీదు గారు రాగానే సాగిలపడి నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు అంటాడు, అతని చెయ్యి పట్టుకుని లేపి బల్ల దగ్గర కూర్చోబెట్టి అన్నాడు, నువ్వు బ్రతికినంత కాలం నా భోజన బల్ల దగ్గర నువ్వు భోజనం చెయ్యి. నువ్వు బతికినంతకాలం నా బల్ల దగ్గర భోజనం చెయ్యి. మీ తండ్రి మీ తాత ఆస్తులన్నీ నేను నీకేం చేస్తాను? ఇప్పిస్తా. హల్లెలూయా. అది ఏ మనసు చెప్పండి? చూసారా ఎవరి మనసు? అందుకే దేవుడు దావీదుని వర్తెల్లా, అందుకే దావీదును దేవుడు తన కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. నేను దావీదు కుమారుడిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు యేసయ్య. హల్లెలూయా. ఎందుకంటే దావీదులో అంత మంచి మనసు, దేవుని స్వభావం ఎవరిలో కనపడుతుంది, దేవుని లక్షణం ఎవరిలో కనపడుతుంది. అది ఈరోజు దేవుని పిల్లల మన జీవితంలో దేవుడు చూడాలనుకున్నది ఏంటి? ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని ఏం చూడాలని కోరుకుంటున్నాడు కదా? ఒక మాట మీకు చూపిస్తాను, ఇంకొక మాట చూపించి మనం ముగించుకుందాం. దేవుని వాక్యంలో
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదువుదామా. బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడినైనా ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. చాలు. పేతురు తన సంఘానికి మాట చెబుతున్నాడు. చూసారా, ఆయన దూషింపబడి బదులు ఏం చేయలేదు, దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి ఏం చేయలేదంట, బెదిరింపక అన్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని. హల్లెలూయా. ఎంత గొప్ప మనసు ఎవరిది చూడండి. 24వ వచనం, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద ఎక్కడ మోసుకున్నాడు, మ్రాను మీద మన పాపములన్నీ ఆయన ఏం చేసుకున్నాడు. ఈ దినం మనం గుర్తించాలి. అదే యేసు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. అందుకే ఈరోజు ఈ సమయాన్ని, తరుణాలు దేవుడు మనకి ఇచ్చాడు. మనకి దేవుని వాక్యం చెబుతున్న మాట, ఉపకారికి ఉపకారం చేద్దాం, అపకారికి కూడా ఉపకారమే చేద్దాం. ఒకవేళ ఉపకారికి కూడా అపకారం చేసిన నాబాలుంటోళ్ళలాగా మనము చేయకూడదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభులు వారు అపకారికి కూడా ఏం చేశాడు, ఉపకారమే చేశాడు. ఉపకారికి అపకారం చేసిన నాబాలుని దేవుడు మొత్తేడు, చచ్చిపోయాడు. అపకారికి కూడా ఉపకారం చేశాడు దావీదు. దేవుడు అంతకంతకు చెప్పండి ఏం చేశాడు, వర్ధెల్ల చేశాడు. ఇప్పుడు వర్ధెల్లటం, నష్టపోవటం ఎవరి చేతిలో ఉంది, మీ చేతిలోనే ఉంది. మీరేం చేస్తారో మీరే ఎంచుకోండి. మీరేం చేయాలనుకుంటున్నారో అదే కదా. ఎరా శాము, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? నేను 3 చెప్పాను కదా, 3 నువ్వేం చేయాలనుకుంటున్నావో నీకు అన్నీ తెలుసులే. చెప్పు. ఉపకారికి ఏం చేద్దాం అనుకుంటున్నావా? ఉపకారం చేస్తావు. అపకారికి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అపకారికి కూడా ఉపకారమే, అపకి కూడా అపకారము చెయ్యకూడదు. అప్పుడు కూడా ఉపకారమే. ఈరోజు మనం గుర్తించాలి, మనం అలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. యేసుదేవుడు అప్పుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఇస్తాడు. ఆయన చూపిన మాదిరి ఇదే. ఎవరు చూపినా? యేసయ్య ఒక మతం కాదు, యేసయ్య ఒక మంచి విలువలు నేర్పించిన దేవుడు. విలువలు నేర్పించిన దేవుడే కాదు, మోక్షాన్ని ప్రసాదించిన దేవుడు. ఎవరు? విలువలు వస్తాయి, మోక్షము దొరుకుద్ది. మోక్షానికి వెళ్ళగలము చెప్పండి, విలువలు కలిగి బ్రతుకుతాం. ఒక దెబ్బకే చెప్పరా, 2 పెట్టలు ఒక దెబ్బకే అంతే. మనం అపకారికైనా ఉపకారమే చేద్దాం, ఉపకారికైనా ఉపకారమే చేద్దాం అండి. చెప్పండి, మనం ఉపకారం చేసే మనస్సు మనకి కలిగి ఉంటే ఈ లోకంలో కూడా దేవుడు మనకు అనేక ఉపకారాలు, తర్వాత నిత్యత్వంలో కూడా ఎక్కడ ఉంటాం అంతే కదా. అయ్యా అపకారి అంటున్నాడు, నా విషయంలో నువ్వు నీతిపరుడివే అన్నాడు.
దేవుడు మన గురించి కూడా ఏమైనా స్టేట్మెంట్ ఇస్తాడో తెలుసా? ఇంత ఉపకార బుద్ధి కలిగిన నీవు ఎవరివే? నీతిపరుడివి, రా నా రాజ్యంలో నాతో యుగ యుగాలు. అపకారం చేసేవాడికి, ఉపకారికి కూడా అపకారం చేసేవాడికి నాబాలుకి ఎలాంటి గతి పట్టింది? పోని సత్యాకి కూడా వీడికి ఏ గతి వస్తుంది చెప్పరే? అగ్ని ఆరదో, అక్కడ భయంకరమైన యాతన ఉంది. ఎక్కడ యాతన? ఇక్కడ యాతన కాదు. ఇక్కడ బాగానే ఉంటుంది మీకు, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఏదో గడిచిపోద్ది. అక్కడికి వెళ్ళాక ఉంటుంది. అక్కడ 60 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు కాదు, దానికి ఏమి లేదు, దానికి పరిమితి లేదు. యుగ యుగాలు అక్కడ ఏం చేయటమే? అగ్ని ఆరదు. అది అక్కడ రాత్రి పగలో. ఒక్కొక్కళ్ళు అంటారు నరకం అనిపించేస్తున్నానండి, ఇది తక్కువే, శక అసలు ఉంది ఎక్కడ? సరే నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒకడు గడి తినేసాడు, తినేసాడు ఉంటా. ఏంటి ఈ పాన్పరాకులు ఇవి ఉంటాయి, ప్యాకెట్లు ఉంటాయి కదా, తినేసాడు. గొంతుకి క్యాన్సర్ వచ్చేసి గొంతుకి ఆపరేషన్ చేసారు. ఇక తినటానికి ఏమి, తాగటానికి ఏమి, ఇదంతా కరెంట్లు పెట్టేస్తే ఇదంతా కాలిపోయింది. ఇది మొత్తం కాలిపోయింది. కాలిపోతే మంట. ఈలోగడ ఫ్రెండ్ ఎవడో ఫోన్ చేశాడు, ఎరా ఎలా ఉందిరా అన్నాడు. ఎలా ఉంటమేంటిరా, నరకం చూసేత్తరా అన్నాడు. ఎవరితో? ఎక్కడ? నేను అనుకున్న కరెక్ట్ మాట చెప్పాడు. ఇక్కడ నరకం కాదు, ఎక్కడో గీస్తే అక్కడ ఉంటుంది అసలుదే. ఇది శక. ఏది? అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు వడ్డీ ఇస్తారు కదా. ఏంటి వడ్డీలు తీసుకోరండి మీరంతా? ఒక్కొక్కళ్ళు ఏమంటారు తెలుసా? అసలు ఉంచుకో, సంవత్సరం అయింది, ఏమిచ్చే వడ్డీ ఎప్పటికెప్పుడు తీసేసుకుంటారు నాగేశ్వర గారు. ఏ సంవత్సరందే? నువ్వు అసలు 4 సంవత్సరాలు ఇచ్చుకున్నా పర్లేదా? నాకు ఎప్పుడుదప్పుడు ఏమి ఇచ్చేసి. దేవుడు కూడా అంతే, వడ్డీ ఎప్పుడుదప్పుడు ఇచ్చేస్తాడు. ఏంటి దావీదు? అశాక ఇక్కడే తీసేసుకున్నాం. దేనికి? అసలు అక్కడ ఉంది. ఎక్కడ? అది. అందుకని కొద్దిగా వాళ్ళ దగ్గర పెట్టుకుని ఏం చేద్దాం మనం చెప్పండి? జాగ్రత్తగా బ్రతుకుదాం. యేసు ప్రభు అందుకే ఈ లోకానికి వచ్చాడు. అందుకే మాదిరికరమైన జీవితాన్ని మనకేం చేశాడు? చూపించాడు. ఆయన మనకి ఒక చక్కటి ఆదర్శప్రాయమైన బ్రతికి వెళ్ళాడు. ఆయన చూస్తూ మనం ఈ చక్కటి అవలక్షణాలను అలవర్చుకుంటే మంచి భాగ్యవంతమైన పరిస్థితులు మన బ్రతుకులో మనము చూడగలం. కాబట్టి మనందరము మోకరించి మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన అంతరంగములను పరిశీలన చేసుకొని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. చక్కగా మోకరించి దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీ వాక్యం సెలవిచ్చినట్లు నాయనా ఉపకారానికి ప్రత్యుపకారం చేయడానికి సాయం చేయి. 103వ కీర్తనలో దావీదు అంటాడు, నువ్వు చేసిన ఉపకారములో దేనిని మరిచిపోను. దేవా, నువ్వు కూడా నా జీవితంలో ఎన్నో ఉపకారాలు చేసావయ్యా. నువ్వు చేసిన ఉపకారాలు దేనిని మరిచిపోకూడదు. ఆయా సందర్భాలలో ఉపకారం చేసిన ప్రతి ఉపకారం చేయడానికి నాకు సహాయం చేయి. ఒకవేళ ఉపకారం చేసే మనసు దయచేయి. ఎవరైనా నాకు ఉపకారం చేస్తే నేను వాళ్ళకి అపకారం చేసే మనసు నాలో రానివద్దు ప్రభువా. అది నాలో రానివద్దు ప్రభువా. ఈనాడు యేసు ప్రభులు వారు మనందరికీ ఉపకారం చేయడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఆయన మంచి జీవితాన్ని జీవించి ఆయన ఎందరో రోగులను స్వస్థపరిచి దురాత్మల చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరిచి అద్భుతాలు చేస్తే ఈ సమాజం ఆయన కొట్టింది, ఆయన ముఖం మీద ఉమ్మేసింది, ఆయన పిడుగు తులుగుతుంది.
ఆయన అవహేళన చేసింది. ఆయన ఉపకారం చేస్తే ఆయనకి అపకారం చేసింది ఈ లోకం. కానీ ఆయన కలువరి శిలువలో వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు వీరిని క్షమించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, అలాంటి అడుగుజాడల్లో మమ్మల్ని నడిపించయ్యా, నీ పిల్లలుగా నడిపించయ్యా, నీ స్వభావాన్ని కలిగి నడుచుకునే మనసు మాకి అయ్యా. ఈరోజు ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర అడుగుదాం. ప్రార్థన చేయటం నీకు రావచ్చేమో, మంచిగా పాటలు పాడగలవేమో, మంచిగా పరిచర్య చేయగలవేమో, ఒకవేళ ప్రభు పరిచర్యకు నువ్వు సహాయం చేయగలవేమో. కానీ ఇలాంటి ఉపకారపు బుద్ధి నీకుందా? ఈరోజు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకోండి. నువ్వు ఉపకారం చేసే మనసు ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఉపకారమే చేస్తాడు. ఒక వేశ్య చేసిన ఉపకారాన్ని కూడా దేవుడు చీపుగా చూడలేదు, చులకనగా చూడలేదు. ఆమె దేవుని నమ్మినందుకు నిరంతరము దేవునిలో ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు కదా. యేసయ్యా, నాకు అలాంటి మంచి మనసు నాయనా అని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి.